అనుకూలంగా ఉంది, అందువల్లే బీజేపీకి మెజారిటీ తగ్గింది. దీని మూలంగా మెజారిటీ తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అసత్య ప్రచారాలు, బీజేపీ అధికారంలోకి వస్తే వారికి రాజ్యాంగం ఉండదు, అలానే ఎస్సీస్కి రిజర్వేషన్ రద్దు చేస్తారు, ముస్లింలకి రిజర్వేషన్ రద్దు చేసి అనేకమైనటువంటి అపోహల్ని వాళ్ళు క్రియేట్ చేయడం మూలంగా మాకు కొంత మెజారిటీ తగ్గింది తప్ప మా ఎన్డీఏ కూటమే ఈవేళ దేశంలో అధికారంలో ఉందనేటువంటి విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ ఆస్తులు ప్రజలవి, వాటిని ఏ రాజకీయ పార్టీకైనా రాజ్యాంగంలో ఆ కోడ్కి అనుసరించి స్థలాలు తీసుకోవచ్చు. అది గతంలో బీజేపీకి కూడా విశాఖపట్నంలో, హైదరాబాదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా స్థలం ఇచ్చారు. అది ఈ రాజ్యాంగానికి అనుగుణంగా ఇచ్చేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అసలు ఏ విధంగానూ కూడా పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు వాటిని కట్టడం అనే దాని మీద ఈవేళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈ ఎన్నికల్లో మౌని పట్టడం పరిస్థితి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని వైరల్ అవుతుంది. నిన్న బెంగళూరులో అది రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు, ఇది జరగకూడదు అనడానికి అవకాశాలు లేవు.